దేవునికి మహిమ కలుగును గాక. సామెతలు 21:17 చివరి లైను. ద్రాక్షారసము నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలుగును. మనం నిన్న చెప్పుకున్నాము, సుఖభోగములు వాంఛించువానికి లేమి కలుగునని. అయితే ద్రాక్షారసము నూనె ఎవరైతే కోరుకుంటారో వారికి ఐశ్వర్యము కలుగుతుంది అని చూస్తున్నాము. కీర్తనలు 128:3, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. వల్లి వలె అంటే, వల్లి వలె అంటే ఆ ద్రాక్ష వల్లి లాగా ఉంది అన్నట్టు. అంటే ఇక్కడ మనము చూసినట్లయితే యోహాను 15:5లో మరి ద్రాక్షవల్లి ఎవరు అని అంటే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని దేవుడు చెప్తున్నాడు. మరి ఈమె ద్రాక్ష వల్లి వలె మారిపోయింది. అంటే దేవుని స్వరూపాన్ని మనం పొందాలి అని అనుకున్న అటువంటి స్వరూపాన్ని పొంది ఉన్నది ఇక్కడ. ఈమె పిల్లలు ఏ విధంగా ఉన్నారంటే, భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. ఈ ఒలివ మొక్కలు అనంటే ఏంటిది అనంటే చూడండి, నిర్గమకాండము 27:20లో, మరియు దీపము నిత్యం వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలివల నూనె తేవలెను. దేవుని సన్నిధికి ఒలివల నూనె తేవాలి అంటే అభిషేకం, పరిశుద్ధాత్మ, ఆ అగ్ని అంటే ఆ నూనె అభిషేక తైలముగా ఈ బిడ్డలు ఆ విధంగా ఒలివ చెట్లలాగా అటువంటి అభిషేక తైలమును ఇచ్చేటటువంటి పరిశుద్ధ తైలములాగా ఇచ్చు మొక్కల వలె వీరు ఎదుగుచున్నారు ఆమె దగ్గరే. ఎందుకు? ఆమె ఎహెచ్కేలు 19:10లో, మరియు నీకు క్షేమం కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమైన తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షవల్లి వలె ఉండెను. ఆమె విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్ష వల్లి వలె అంటే దేవుని స్వరూపంలోనికి మారింది. విస్తార జలములు అని అంటే విస్తారమైన వాక్యము. ఆ వాక్యములో ఉదక స్నానము చేసినటువంటి ఆ తల్లి ఫలభరితమైన తీగలతో నిండి ఉండిపోయి ఆమె ఆ కుటుంబానికి క్షేమకరముగా ఆ బిడలను ఒలివ మొక్కల వలె అభిషేకము కలిగిన బిడ్డలలాగా ఆమె పెంచుతుంది. దేవునికి స్తోత్రం. ఆ విధంగానే ఇక్కడ మరి సామెతలు 10:22 మొదటి లైన్లో 22, సామెతలు 10:22 మొదటి లైన్లో, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును అని అంటున్నాడు. కీర్తనలు 128:4లో ఆ కుటుంబం చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆశీర్వదించబడును. ఆ విధంగా ఆ కుటుంబంలో భార్య, పిల్లలు, మరి భర్త కూడా ఆయన యెహోవా యందు భయము భక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. అంటే ఆ ఇంటిలో ద్రాక్షరసం ఉన్నది, యేసు రక్తంతో కడగబడిన వారు ఉన్నారు, మరియు దంచి తీసినటువంటిది అంటే నూనెయు ఉన్నది. కాబట్టి ఆ ఇంటిలోనికి ఐశ్వర్యం వచ్చింది. అందుకనే దేవుడు సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సామెతలు 10:22లో